హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్ నుండి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనము టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందామండి. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియో ఫస్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఆ ఫస్ట్ వీడియోలో ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. అది చూసి నోట్స్ రాసుకుని అప్పుడు ఈ వీడియో చూడండి, ఓకే. అండ్ ఈ పీడిఎఫ్ కోసం, అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఈ పీడిఎఫ్ కోసం ఈ వీడియో కింద కామెంట్లో ఇన్ఈక్వాలిటీ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఈ పీడిఎఫ్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ మీకు సెండ్ చేస్తాను, ఓకే. ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే, solve 30x less than 20 when x is a natural number అని చెప్పి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ సెకండ్ క్వశ్చన్లో x ఈజ్ అన్ ఇంటీజర్ అని చెప్పి ఇచ్చారన్నమాట, ఓకే. ఇక్కడ మనం ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇన్ఈక్వాలిటీని ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తే, అంటే 30x ఈజ్ ఈక్వల్ టు 200 అనుకుంటే మనం ఎలా సింప్లిఫై చేస్తామండి? సింపుల్గా 30 అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే x ఈజ్ ఈక్వల్ టు 200/30 అని వస్తుంది. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మనం ఎలాగే చేస్తాము, కాకపోతే నెగిటివ్ నెంబర్స్తో మల్టిప్లికేషను మరియు డివిజను చేసేటప్పుడు మాత్రం ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోద్ది. అంటే లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అయిపోద్ది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోద్ది, అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అలా ఆపోజిట్గా మారుతుంది అన్నమాట, ఓకే. ప్రాబ్లం చేసే కొద్దీ మీకు బాగా అలవాటు అవుతుందండి, చాలా ఇంపార్టెంట్, చక్కగా నేర్చుకోండి, ఓకే. ఫస్ట్ గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ రాసుకున్నాను. తర్వాత 30తో డివైడ్ చేశానండి, బోత్ సైడ్స్ కూడా. 30తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 30x/30 లెస్ దెన్ 200/30. ఎందుకు 30తో డివైడ్ చేశాను? మనకి కావాల్సింది x యొక్క వాల్యూ, అంటే x అనేది ఏ వాల్యూకి మధ్యలో ఉంది, లేదంటే ఏ వాల్యూకి మధ్యలో ఉంది, ఏ వాల్యూ కన్నా తక్కువ ఉంది, ఏ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది, అంటే x యొక్క వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఇన్ఈక్వాలిటీలో. అర్థమైందండి? ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు 5 లేదా x ఈజ్ ఈక్వల్ టు 7 అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటి, అక్కడ డైరెక్ట్గా ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అయినప్పుడు మాత్రం మనకి ఒక వాల్యూ రావచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. సెట్ ఫామ్గా రాసుకుంటాం అన్నమాట ఎక్కువ వస్తే. సో ఇక్కడ 30 క్యాన్సిల్ అండి, 30 క్యాన్సిల్, అండ్ 20/3 అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సింగిల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇక సింగిల్గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే నేను ఇక 30తో డివైడ్ చేశాను. అంటే మనకు పాసిబిలిటీ తగ్గట్టుగా అది డివిజన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్ అనేది 20/3 అని వచ్చిందండి, లెస్ దెన్ 20/3. బట్ ఎక్స్ అనేది ఏంటి, మనం ఏ నెంబర్స్ తీసుకోవాలి, ఇంటీజర్సా, రియల్ నెంబర్సా, హోల్ నెంబర్సా ఏంటి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇనీషియల్గా. బట్ ఫస్ట్ క్వశ్చన్లో మాత్రం ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో 20/3 కన్నా తక్కువ ఏవైతే ఉంటాయో అవే ఎక్స్కి ఆన్సర్స్ అవుతాయి, అంటే ఎక్స్కి మనం తీసుకునే వాల్యూస్ అవుతాయి అన్నమాట. 20/3 అంటే అప్రాక్స్గా మనకి ఎంత వస్తుందండి? 6.6 సంథింగ్ వస్తుంది కదా. సో ఇప్పుడు 6.6 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుండి 6 వరకు వస్తాయి. ఎందుకంటే మనం 6.6 కన్నా తక్కువ అన్నీ చూడాలి, అంటే 6 వరకు వస్తాయి. సో సొల్యూషన్ సెట్ అని చెప్పి సెట్ ఆఫ్ 1 నుండి 6 వరకు రాసేయండి, ఓకే. సెట్ కంపల్సరీ పెట్టాలండి మనకి ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు, ఓకే. అండ్ రాయగలం, ఇక్కడ ఎలిమెంట్స్ కూడా మనం 6 కాబట్టి రాయగలం, కాబట్టి ఇలా సెట్లో రాస్తే సరిపోద్ది. ఒకవేళ రాయలేని ఉన్నప్పుడు అప్పుడు మనం ఇంటర్వెల్స్ యూజ్ చేస్తాం, ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్, అవి, ఓకే. సరే మనం ప్రాబ్లమ్స్గా చూద్దాము, మీకు అన్నీ అర్థమవుతాయి, ఏమి కంగారు పడద్దు. సెకండ్ అండి, ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలంట. ఇప్పుడు ఇంటీజర్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి. సో 6 కన్నా తక్కువ ఉన్న నెగిటివ్ నెంబర్స్, అంటే 6 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 0 కన్నా తక్కువ మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ ప్లేస్లో తీసుకోవచ్చు. సో సొల్యూషన్ సెట్ అని చెప్పి 6 నుండి ఈ తర్వాత అన్నీ కూడా రాసేయండి ఇటు సైడ్. డాట్స్ పెట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ తర్వాత నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు, అందుకని డాట్స్ పెట్టాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, సాల్వ్ 5x-3 లెస్ దాన్ 3x+1. ఇది కూడా సేమ్ అండి, మనం ట్రాన్స్పోజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, ఇదే 5x-3 ఈజ్ ఈక్వల్ టు 3x+1. మనం ఏం చేస్తాం, 3xని ట్రాన్స్పోజ్ చేసి 3ని ట్రాన్స్పోజ్ చేసి చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే, ఇన్ఈక్వాలిటీస్ కూడా మనం చూసుకోవాల్సిందాగా మల్టిప్లికేషన్ చేసేటప్పుడే. సో 3x ఇంటూ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి మనకి 5x - 3x, అలాగే -3ని ట్రాన్స్పోజ్ చేస్తే +3.
టోటల్గా 2x లెస్ దాన్ 4 వచ్చింది. సింపుల్గా బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసేయండి, ఎందుకంటే మనకి 2 క్యాన్సిల్ అయిపోతే x వచ్చేస్తుంది, అంటే x ఇది లెస్ దాన్ 2. ఇక్కడ కూడా x అనేది ఫస్ట్ ఇంటీజర్ అవ్వాలంట, అంటే 2 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ అన్నీ తీసుకోవచ్చు, అంతే కదా. సో సొల్యూషన్ సెట్ ఫర్ ద ఇన్ఈక్వాలిటీ x లెస్ దాన్ 2 ఈజ్ 2 కన్నా తక్కువ అండి, 2 తీసుకోకూడదు. 2 కన్నా తక్కువ అంటే 1, 0, -1, -2 సో ఆన్ అని చెప్పి ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ x అనేది రియల్ నెంబర్ అయితే మనం ఏం చేస్తాము, సొల్యూషన్ సెట్ ఫర్ ద ఇన్ఈక్వాలిటీ x ఇస్ లెస్ దాన్ 2 అంటే 2 కన్నా తక్కువ ఉన్న రియల్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశానండి, ఇది యాక్చువల్లీ నెంబర్ లైన్ కాదు, రియల్ లైన్. అంటే మనం రియల్ నెంబర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకునేది, ప్రతి రియల్ నెంబర్ని వేయలేము, బట్ జస్ట్ రిప్రజెంటేషన్ +∞, -∞ అంటే ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు 2 కన్నా తక్కువ అంటే 2 నుండి మనం చూసారా ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుని చిన్నది, 2 నుండి ఇవన్నీ కూడా అవుతాయి. 2 ఇంక్లూడ్ అవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు x is less than or equal to 2 అంటే ఇంక్లూడ్ అవుతున్నాం, అప్పుడు నేను 2 దగ్గర ఈ విధంగా ఫిల్ చేసేదాన్ని. ఇక్కడ ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఫిల్ చేయలేదు. ఓకే, ఈ డయాగ్రామ్స్ వేసే విధానం కూడా మీకు తెలియాలి. మనకి MCQ క్వశ్చన్స్ అంటే ఎప్సెట్ కానీ జేఈ లెవెల్ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేసేటప్పుడు ఎంతగానో యూజ్ అవుతాయి డయాగ్రామ్స్. సో 2 కన్నా తక్కువ అంటే మనం దాన్ని ఇంటర్వెల్ ఫామ్గా ఎలా రాస్తామండి, ఓపెన్ ఇంటర్వెల్ -∞ to ఓపెన్ ఇంటర్వెల్ 2 అన్నమాట. ఈ ఇంటర్వెల్స్ మనం ఫంక్షన్స్ చాప్టర్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేసే సందర్భంగా మాట్లాడుకుంటాం. ఓకే, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ ఉంది కదా అందులో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 అండి, 4x + 3 లెస్ దాన్ 6x + 7. ఇంతకు ముందు వరకు మనకి x అనేది ఇంటీజరు లేదా x అనేది న్యాచురల్ నెంబర్ అని చెప్పి ఇచ్చేవారు. ఇక్కడ ఏం ఇవ్వలేదు. ఏం ఇవ్వకపోతే మనం x అనేది రియల్ నెంబర్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సరే చూడండి జాగ్రత్తగా. 6xని ఇటు ట్రాన్స్పోజ్ చేసి 3ని అటు ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు 4x - 6x - 2x, 7 - 3 అంటే 4. -2x లెస్ దాన్ 4, 2తో డివైడ్ చేసేసాం అనుకోండి, పాజిటివ్ నెంబర్ 2తో డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, అంటే -x is less than 2 అని ఉంటుంది. ఇదే మనం ఎలా చేస్తాం నార్మల్గా ఈక్వేషన్ అయితే -x = 2 అని చెప్పి x = -2 అని చెప్తాం. బట్ ఇక్కడ అలా చేయడానికి కుదరదండి. -x is less than 2 కదా, సో బోత్ సైడ్స్ మైనస్తో ఇంటూ చేసేటప్పుడు అంటే నెగిటివ్ వాల్యూ, మైనస్ అంటే -1తో ఇంటూ చేస్తున్నట్టు, సో మైనస్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోతుంది, అంటే లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్గా మారిపోతుంది. దట్స్ వై x ఈజ్ గ్రేటర్ దాన్ -2. అంటే అర్థం ఏంటి, -2 కన్నా పెద్దగా ఉన్న రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి, అంటే x ప్లేస్లో మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ రాయండి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ greater than -2 satisfies the given inequality. సో -2 కన్నా పెద్దవి అంటే మనకి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1, ఇది -2, ఇది -3 ఇది మనకి -∞ అనుకుంటే, ఇది 1, 2, 3 +∞ అనుకుంటే -2 కన్నా పెద్దవి అండ్ -2 ఇంక్లూడ్ అవుతుందండి ఇక్కడ, అంటే -2 కూడా తీసుకోవచ్చా, తీసుకోకూడదు. సో ఇలా పెట్టండి, పెట్టి -2 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్, అంతే. ఓకే, ఇదే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు -2 నుండి -2 కాకుండా ఇవన్నీ ఏ రియల్ వాల్యూ అయినా నువ్వు తీసుకోవచ్చు చివరి వరకు కూడా. ఓకే, అది దాని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఇది కూడా సాల్వ్ అని చెప్పి ఇచ్చారు, అంటే మనం x వాల్యూ రియల్ నెంబర్స్లో చూసుకోవాలి. 5 - 2x/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/6 - 5. సో లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉందండి, a/b - c/d. మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా ఆ ఫామ్. ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, a × d ad, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ పెడతాం, మైనస్ ఉంది కాబట్టి మైనస్, తర్వాత b × c bc/b × d bd, అంతే, ఇదే ప్రాసెస్. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం సింప్లిఫై చేసేస్తే ఏమవుతుందండి, చూడండి ఒకసారి. ఫస్ట్ x × 1 ఇదిగో x, తర్వాత 6 × 5 ఇదిగో 30 / 6 × 1 6, సరిపోయిందా. సో టోటల్గా 5 - 2x/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x - 30/6 వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అండి, అండ్ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్తో చేస్తే బెస్ట్. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. అది ఉన్నప్పుడు తప్పని కాదు, నెగిటివ్ వాల్యూస్ నెగిటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోద్ది కాబట్టి.
సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, ఇన్ఈక్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఇదిగో ఏమీ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఇదంతా తెలిసిందే కదండి, మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఈ స్టెప్ వస్తుంది. తర్వాత 3 టేబుల్లో లేదంటే 3తో డివైడ్ చేసేయండి బోత్ సైడ్స్ కూడా. ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 2 టైమ్స్ అంటే ఇక్కడ 2 వస్తుంది మొత్తానికి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 5 10 అండ్ ఇక్కడ x - 30. సో ఇప్పుడు ఎక్స్ని ఇటు ట్రాన్స్పోజ్ చేసేసి 10 అని ట్రాన్స్పోజ్ చేస్తే టోటల్గా మనకి -5x = 40 అని వస్తుందండి. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ కూడా మైనస్ ఇంటూ చేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోద్ది. సో 5x ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోద్ది, అంటే <= ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ > మైనస్ ఇంటూ మైనస్ అంటే 40 + 40. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా 5తో ఇంటూ చేసేయండి, అంటే 5తో డివైడ్ చేసేయండి. ఎందుకు, ఈ 5 40 5 టేబుల్ వస్తాయి కాబట్టి. లేదు మేము 5 ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తామని అనొచ్చు, ఎలాగైనా ఒకటే కదండి. బట్ బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేస్తేనే మీకు ఇంకా ఈజీగా వస్తుంది, ఫైనల్గా మీకు ఆన్సర్ ఏంటనేది తెలుస్తుంది. సరే, టోటల్గా x = 8 అండి. అంటే ఏం రాసుకోవచ్చు, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ greater than or equal to 8 satisfy the given inequality. చూడండి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. సో రియల్ లైన్ డ్రా చేసుకున్నాను, 8 కన్నా ఎక్కువైనవి అన్నీ కూడా. అంటే చూడండి 8 దగ్గర నేను ఈ విధంగా సింబల్ పెట్టాను, అండ్ ఇక్కడ చూసారా ఇది నేను మొత్తం ఫిల్ చేసేసాను. ఎందుకు, ఇంక్లూడింగ్ 8 కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి. అంటే 8 నుండి మొదలుపెట్టి మనం అలా +∞ వరకు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇంటర్వెల్ ఏమవుతుంది, 8, ∞. 8 ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి క్లోజ్డ్ పెడతాము, ఇన్ఫినిటీకి ఎప్పుడైనా సరే ఓపెనే పెడతాం. సో టోటల్గా మనకి x belongs to అని చెప్పి ఇది రాస్తే సరిపోద్ది. యాక్చువల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా అయితే దీన్ని సింప్లిఫై చేసి డైరెక్ట్గా ఏం ఆన్సర్ వేస్తామంటే డైరెక్ట్గా ఇది రాస్తాం మనం. బట్ ఇది బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి మనకి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఇచ్చిన నోట్స్లో ఉన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జాంపుల్ 5 అండి. సాల్వ్ 7x + 3 < 5x + 9. షో ద గ్రాఫ్ ఆఫ్ ద సొల్యూషన్స్. గ్రాఫ్ అంటే ఏం కాదు, మనం పైన డ్రా చేసాం కదా అదే. సింపుల్గా మనం సాల్వ్ చేసేద్దాము పైన చేసిన విధంగా. 5xని 3 ట్రాన్స్పోజ్ చేసేస్తే టోటల్గా మీకు సింప్లిఫికేషన్ చేసుకుంటే x = 3. అంటే ఇంతకుముందు చెప్పిన సింప్లిఫికేషనే కదండి, అందుకని నేను చెప్పట్లేదు అంతే. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ <3 సాటిస్ఫైస్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఏమవుతుంది, 3 కన్నా తక్కువైనవి కూడా. ఫస్ట్ గ్రాఫ్ చూడండి ఒకసారి. 3 కన్నా తక్కువ అన్నప్పుడు మీరు ఈ ఇంటర్వెల్ రాసుకోవాలి. ఏంటి, ఓపెన్ ఇంటర్వెల్ -∞ to 3. 3 అనేది ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్ పెట్టండి, ఇంక్లూడ్ అవ్వకపోతే ఓపెన్ పెట్టండి అంతే. ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆన్ ద నెంబర్ లైన్ అని చెప్పి ఇచ్చారు కదా. సో రియల్ లైన్ డ్రా చేసుకున్నాము. 3 కన్నా తక్కువైనవి 3 ఇక్కడ ఉంది, 3 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఎలా ఉంచేసాం, లేదంటే మనం ఫిల్ చేసేద్దాం. సో ఇప్పుడు నుండి 3 కన్నా తక్కువ అన్నీ కూడా. ఓకే, అదన్నమాట. ఇలా వేస్తే సరిపోతుంది. మీకు టెక్స్ట్ బుక్లో అయితే మాత్రం ఇలా ఇచ్చారు, ఇలా ఇచ్చి ఇలా యారో మార్క్ కింద పెట్టారు. సో ఇలా కన్నా నేను పైన చెప్పాను కదండి, ఇలా అయితే మీకు బాగా అర్థమవుతుంది. అంటే కొంచెం మనం పైన రాసుకుంటున్నాం కదా డయాగ్రాము, పైన వేసుకుంటున్నాం కదా డయాగ్రాము, అందుకని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇది కూడా మనం ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసి అండ్ గ్రాఫ్ కూడా వేయాలన్నమాట. ఇందాక చెప్పిన విధంగా ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదండి. ఈ 1 1/1 అని రాసుకుని సేమ్ ఫ్రాక్షన్స్ను మనం ఎలా అయితే సింప్లిఫై చేసామో అదేవిధంగా సింప్లిఫై చేసేయాలి దీన్ని కూడా. x + 1 × 1 అంటే ఇదిగో x + 1. తర్వాత 4 × -1, లేదా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టారు. 4 × 1 అంటే 4 బై డినోమినేటర్లో 4 × 1 4 సరిపోయిందా. తర్వాత 1 - 4 ఎంత అండి, -3/4. ఇక్కడ కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే x = 1 అని వస్తుంది. అంటే 1 అవ్వచ్చు, 1 కన్నా పెద్దది అవ్వచ్చు, రియల్ నెంబర్ ఏదైనా కానీ. సో హెన్స్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ > 1 సాటిస్ఫైస్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీ. 1 కన్నా ఎక్కువ అంటే 1 నుండి ∞ వరకు. సో ఇన్ఫినిటీకి ఎలాగ ఓపెనే, 1 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్. సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్ ఎలా వస్తుందండి, రియల్ లైన్ డ్రా చేసుకుని ఇదిగో 1 ఇక్కడ ఉంది, 1 కూడా ఇక్కడ ఫిల్ చేయండి. ఐ మీన్ ఇక్కడ
చేసి 1 తర్వాత అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇలా లైన్ పెట్టేయండి. ఓకే, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూడాలండి. మనకి థియరిటికల్ క్వశ్చన్ ఇచ్చారు. ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11 మన క్లాసే ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ టెర్మినల్ ఎగ్జామినేషన్ ఆర్ 62 అండ్ 48. ఓకే, ఫైండ్ ద మినిమమ్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మినిమమ్, మ్యాక్సిమమ్, అట్లీస్ట్, అట్మోస్ట్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రస్తుతానికి మినిమమ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. మినిమమ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హీ షుడ్ గెట్ ఇన్ యాన్యువల్ ఎగ్జామ్ టు హ్యావ్ యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 మార్క్స్. యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 మార్క్స్. చూడండి, అంటే ఒక స్టూడెంట్కి అండి మనకి ఎగ్జామ్స్లో జరుగుతాయి కదా, మిడ్ ఎగ్జామ్స్ అని, 10th క్లాస్లో అయితే FE ఎగ్జామ్స్, SE ఎగ్జామ్స్ అని అంటాం. ఇక్కడ అలాగే టెర్మినల్ ఎగ్జామ్స్ అని చెప్పి ఇచ్చారు అంతే. అంటే మొత్తానికి ఇది ఫస్ట్ ఎగ్జామ్ అంటే మనం మిడ్ 1 అని అనుకుందాము, సెకండ్ ఎగ్జామ్ అంటే మిడ్ 2 అని అనుకుందాం, ఈ యాన్యువల్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ అని అనుకుందాం. జస్ట్ అనుకోవడానికి అంతే. వీటి యొక్క యావరేజ్ అనేది అట్లీస్ట్ 60 వచ్చే విధంగా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు వీటి యొక్క మార్క్స్ అంటే ఫస్ట్ది, సెకండ్ది మరియు యాన్యువల్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి మార్క్స్ని యావరేజ్ చేస్తే, మూడింటిని యావరేజ్ చేస్తే అట్లీస్ట్ 60 వచ్చే విధంగా యాన్యువల్ ఎగ్జామ్స్లో తను మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ టెర్మినల్లో మార్క్స్ ఇన్ ద ఫస్ట్ టెర్మినల్ ఎగ్జామ్స్ అని చెప్పి రాశానండి 62. మార్క్స్ ఇన్ ద సెకండ్ టెర్మినల్ ఎగ్జామ్స్ ఈక్వల్ టు 48 అని చెప్పి రాశానండి. తర్వాత యాన్యువల్ ఎగ్జామ్లో తను ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం మార్క్స్, ఫైండ్ ద మినిమం మార్క్స్ హీ షుడ్ గెట్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్ కదా. సో ఆ యాన్యువల్ ఎగ్జామినేషన్లో తను X మార్క్స్ తెచ్చుకున్నాడని చెప్పి అనుకున్నాను, X మార్క్స్. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఎంత అని చెప్పాడండి, అట్లీస్ట్ 60 అని అన్నాడు. యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 అంటే ఫస్ట్ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దేనికి, పైన ఉన్న 3 మార్క్స్కి. యావరేజ్ ఆఫ్ ద అబవ్ మార్క్స్ ఈజ్ 60, అట్లీస్ట్ 60 అంటే మినిమం 60 ఉండాలని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్లీ యావరేజ్ విషయానికి వచ్చేస్తే మనకు 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామండి యావరేజ్ అంటే, మీన్ సింపుల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే 62 + 48 + X. ఇదేమో ఫస్ట్ టెర్మినల్లో వచ్చిన మార్క్స్, ఇదేమో సెకండ్ టెర్మినల్లో, ఇదేమో ఫైనల్ అంటే యాన్యువల్ ఎగ్జామ్. బై నెంబర్ ఎన్ని మనం యాడ్ చేసాము, 3 కాబట్టి బై 3. మనము ఫైండ్ అవుట్ చేసిన యావరేజ్ అనేది మినిమం 60 ఉండాలని చెప్పి ఇచ్చారు. మినిమం 60 అంటే అర్థం ఏంటండి, 60కి తగ్గకూడదని అర్థం. 60కి తగ్గకూడదు అంటే 60 అవ్వచ్చు, లేదంటే 60 కన్నా ఎక్కువ అవ్వచ్చు, 60కి మాత్రం తగ్గకూడదు. మినిమం 60 అంటే 60కి తగ్గకూడదు, 60కి ఎక్కువ అవ్వచ్చు, లేదంటే 60 కూడా అవ్వచ్చు. సో మనం ఫైండ్ అవుట్ చేసిన మీన్ అనేది మినిమం 60 అన్నారు కాబట్టి నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని చెప్పి రాశానండి. ఓకే, ఈ మినిమం అంటే ఎలా రాసుకోవాలి అనేది మీకు తెలియాలి. ఓకే, సో 62 + 48 అంటే 110 + X/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. 16 60/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఈ స్టెప్ వస్తుందండి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే X ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 వస్తుంది. ఇక్కడ చూడండి, X ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అంటే ఏంటి, X అనేవి యాన్యువల్ మార్క్స్ అట 70 రావచ్చు, లేదంటే 70 కన్నా ఎక్కువ రావచ్చు. అంటే దాని అర్థం ఏంటి, మినిమమే కదా, ఇందాక చెప్పుకున్నాం. మినిమం 60 అంటే ఏంటి, 60కి తగ్గకూడదు, 60 అవ్వచ్చు, 60 కన్నా ఎక్కువ అవ్వచ్చు. ఇక్కడ మనకి X ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అని వచ్చింది, అంటే 70కి తగ్గట్లేదు, 70 అవ్వచ్చు, లేదంటే 70 కన్నా ఎక్కువ రావచ్చు, అవునా కదా. సో మినిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 70 అన్నమాట. అంటే తను యాన్యువల్ ఎగ్జామ్లో మినిమం 70 తెచ్చుకుంటే, అంటే కంపల్సరీ 70 లేదా 70 కన్నా ఎక్కువ తెచ్చుకుంటేనే యావరేజ్ అనేది మినిమం 60 ఉంటుంది. ఓకేనా, బాగుంది కదా ప్రాబ్లము. ఓకే, ఎగ్జాంపుల్ 8. ఫైండ్ ఆల్ పేర్స్ అంటే 2 వాల్యూస్ అండి. పేర్ అంటే 2 వాల్యూస్ కదా. ఫైండ్ ఆల్ పేర్స్ ఆఫ్ కాన్సెక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సెక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దెన్ 10 కన్నా ఎక్కువ ఉండాలంట 2 ఆడ్ నెంబర్స్ కూడా. అలాగే సమ్ ఈజ్ లెస్ దెన్ 40. ఓకే, చూడండి, ఫస్ట్లీ కాన్సెక్యూటివ్ అంటేనండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. 3 తర్వాత వచ్చేటువంటి న్యాచురల్ నెంబర్ ఏంటి, 4.
ఈ రెండింటిని మనం కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నారు. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి, అవి కూడా కాన్సిక్యూటివ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తర్వాత కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఆడ్ నెంబర్ అంటున్నాను ఇక్కడ, కాన్సిక్యూటివ్ అంటే తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ అని. ఓకే, అండ్ రెండు ఆడ్ నెంబర్స్ కూడా 10 కన్నా ఎక్కువ ఉండాలి అంట. అండ్ ఈ 2 ఆడ్ నెంబర్స్ని కలిపితే యాడ్ చేస్తే లెస్ దెన్ 40 రావాలంట. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి ఏ కండిషన్ని, 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి, 2 న్యాచురల్ ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి కాన్సిక్యూటివ్, అలాగే 2 కూడా 10 కన్నా పెద్దవి తీసుకోవాలి, రెండింటిని కలిపితే 40 కన్నా తక్కువ రావాలి. ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి పెయిర్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. చూడండి, ఇక్కడ 2 న్యాచురల్ నెంబర్స్ అన్నారు కదండి, అంటే నేను ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కాదు, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ నెంబర్ని అంటే స్మాలర్, ఇప్పుడు 2 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే అందులో ఒకటి కంపల్సరీ చిన్నది, ఒకటి పెద్దదే ఉంటుంది. నేను అందులో చిన్న ఆడ్ నెంబర్ని ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 5 అన్న ఆడ్ నెంబర్ తీసుకున్నానండి, నాకు దీని తర్వాత ఆడ్ నెంబర్ కావాలి. అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే నాకు తర్వాత ఆడ్ నెంబర్ ఎంత వస్తుంది, 1 యాడ్ చేసాం అనుకోండి, ఆడ్ నెంబర్ వస్తుందా, ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది. 2 యాడ్ చేయండి ఒకసారి, 5 + 2 7, చూసారా తర్వాత ఆడ్ నెంబర్ వచ్చింది. అంటే నువ్వు ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకుని దీనికి +2 యాడ్ చేస్తే ఈ తర్వాత ఆడ్ నెంబర్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ నీకు వస్తుంది. ఓకే, ఇవన్నీ మనం చదువుకుని బై హార్ట్ చేయాల్సిన పని లేదండి, ఒక ఎగ్జాంపుల్ ద్వారాగానే మీకు చెప్పాను. అలాగే మీరు కూడా అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ తీసుకున్నాము అంటే దీని తర్వాత ఆడ్ నెంబర్ రావాలి అంటే నేను ఏం చేయాలి, +2 చేయాలి. దేనికి, ఎక్స్కి. ఇదిగో తర్వాత ఆడ్ నెంబర్ వచ్చేసింది చూడు. 2 ఆడ్ నెంబర్స్ కూడా 10 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇక మనం ఇదే చిన్న నెంబర్ కాబట్టి ఇది 10 కన్నా ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ ఇది 10 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని గివెన్ బోత్ నెంబర్స్ ఆర్ లార్జర్ దెన్ 10 అని చెప్పి ఇచ్చారు. అంటే మనం డైరెక్ట్గా ఎక్స్ అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ అనేది 10 కన్నా ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనం x + 2 > 10 అని చెప్పి ఇది అసలు తీసుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎక్స్ అనేది > 10 తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా x + 2 కూడా > 10 అవుతుంది. అర్థమైందా? సో అందుకని ఈ కండిషన్ మనం చూసుకోవాలి. తర్వాత సమ్ ఆఫ్ 2 నెంబర్స్, 2 నెంబర్స్ని కలిపితేనంట 40 కన్నా తక్కువ వస్తుందంట. 40 కన్నా తక్కువ వస్తుందంట అంటే మనం లెస్ దెన్ 40 దీన్నే మ్యాథమెటికల్గా రాసేయడమే. మరి 2 నెంబర్స్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏమో ఎక్స్, తర్వాత నెంబర్ ఏమో x + 2 < 40, x + x 2x + 2 < 40. 2 ట్రాన్స్పోజ్ చేస్తే 40 - 2 అంటే 38, 2x < 38 2తో డివైడ్ చేసేస్తే 2 క్యాన్సిల్, ఇది 19 టైమ్స్ క్యాన్సిల్. అంటే టోటల్గా x ఈజ్ < 19 వచ్చింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, x ఈజ్ < 19, అలాగే పైన ఒక కండిషన్ ఉంది మనకి x ఈజ్ > 10. ఇలా 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనం రెండింటిని కంబైన్ చేసి కామన్గా ఉన్న సొల్యూషన్ చూసుకోవాలి. ఇక డయాగ్రామ్ డ్రా చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక రియల్ లైన్ తీసుకున్నానండి, ఇందులో ఇది ఇక్కడ 0, ఇవన్నీ కూడా నెగిటివ్ అండ్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే నేను 9, 10, 11, 12 అలా కొన్ని నెంబర్స్ వేసాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం, ఇంకా క్లారిటీ ఉండడం కోసం. ఇప్పుడు > 10 అన్నారు కదా, అంటే 10 కన్నా ఎక్కువ, సో ఇదే కదా 10 కన్నా ఎక్కువ అంటే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ x ఈజ్ < 19 అంటే 19 కన్నా తక్కువ, ఇదిగో ఇదే కదా, అంటే అన్ని వాల్యూస్ వస్తాయి. యాక్చువల్గా ఈ కామన్గా ఏముంది మనకి, రెండింటికి కామన్గా నేను ఎల్లో షేడ్ చేసిన పార్ట్ మాత్రమే కామన్గా ఉంది. అవునా కదండి? అంటే ఇక్కడ మరొక విషయం, యాక్చువల్గా ఇది రియల్ లైన్ కాదు, డైరెక్ట్గా మనం ఇంటీజర్స్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటేనండి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన న్యాచురల్ నెంబర్స్ కదా. అవునా కదా? అఫ్కోర్స్ రియల్ లైన్ అని అనుకున్నా పర్వాలేదు, ఎలాగ మనం వాల్యూస్ తీసుకోం కాబట్టి. కాకపోతే మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా, అందుకని చెప్తున్నా. ఓకే, మొత్తానికి ఎక్స్ అనేది దేనికి మధ్యన వచ్చింది మనకి, 10 నుండి 19 మధ్యన వచ్చింది. అంతే కదండి, కామన్ పార్ట్. అంటే ఇక్కడ 10 ఇంక్లూడ్ అవ్వదు, గుర్తుంచుకోవాలి. అలాగే 19 కూడా ఇంక్లూడ్ అవ్వదు. అంటే 10 అవ్వకూడదు, 19 అవ్వకూడదు, కానీ మధ్యలో ఉన్న నెంబర్స్ తీసుకోవచ్చు. దేనికి, ఎక్స్కి. సిన్స్ ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్, అంటే ఎక్స్ అనేది ఏంటి, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి నువ్వు ఎక్స్ ప్లేస్గా ఏం పెట్టుకోవచ్చు, 11, 13, 15, 17, 19 తీసుకోవచ్చండి. తీసుకోకూడదు ఎక్స్కి, ఎందుకంటే < 19 కదా. ఓకే, చూడు వచ్చేసింది ఆన్సర్. ఎక్స్ అనేది 11 తీసుకున్నాం అనుకో, తర్వాత ఏమవుతుంది, ఆడ్ నెంబర్, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్సే కదా మనం కనిపెట్టాల్సింది. x + 2 అంటే 13, సో ఒక పేరు వచ్చేసింది 11, 13. అలాగే x 13 తీసుకుంటే
ఎక్స్ ప్లస్ 2 సెకండ్ ఇది 15 అవుద్ది, ఇదిగో 13, 15. అలాగే ఎక్స్ 15 తీసుకుంటే సెకండ్ నెంబరు 17 అవుతుంది, ఇదిగో 15, 17. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2 19 అవుతుంది, ఇదిగో 17, 19. అదేంటి ఎక్స్కి 19 తీసుకోకూడదని చెప్పావు కదా పైన, అంటే ఎక్స్కి 19 తీసుకోకూడదు, మనం ఇక్కడ ఎక్స్కి 19 తీసుకోవాలి, 17 తీసుకున్నాం. 17 తీసుకుంటే దీని తర్వాత కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్, ఆడ్ న్యాచురల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 19 వచ్చిందన్నమాట. సో మొత్తానికి మనకి పేర్స్ ఏంటండి ఈ 4 ఓకేనా. సో పాసిబుల్ పేర్స్ అని చెప్పి రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 అండి. సాల్వ్ అని చెప్పి -8 < 5x - 3 <7 అని చెప్పి ఇచ్చారు. వీటిని మనం డబుల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తామండి. డబుల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ, రెండు ఇన్ఈక్వాలిటీస్ ఒకే ఎక్స్ప్రెషన్లో ఉన్నాయి కాబట్టి మనం డబుల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం అంతే. చూడండి గివెన్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నానండి. తర్వాత ఇక్కడ వీ హ్యావ్ 2 ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి సెపరేట్ చేసి రాశాను. అంటే ఇదొక ఇన్ఈక్వాలిటీ మరియు ఇదొక ఇన్ఈక్వాలిటీ అని చెప్పి సెపరేట్ చేసి రాశాను. -8 < 5x - 3 అండ్ 5x - 3 <7. మనం యాక్చువల్గా దీన్ని సెపరేట్గా సాల్వ్ చేసి రెండింటిని కంబైన్ చేసి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ దీన్ని తీసుకుని డైరెక్ట్గా చేసేయచ్చు. నన్ను అడిగితే ప్రజెంట్ డైరెక్ట్గా చేయడమే మనకి ఈజీ మెథడ్, సో అలాగే చేద్దాం. బట్ వీ విల్ సాల్వ్ బై కంబైనింగ్ బోత్ ద ఇన్ఈక్వాలిటీస్. చెప్పాను కదా కంబైన్ చేస్తాను, రెండింటిని డైరెక్ట్గా చేసేద్దామని సపరేట్ చేయకుండా. ఓకే, ఇక డైరెక్ట్గా చేసేటప్పుడు అండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి 5x - 3 ఉంది. మనకి దేని యొక్క వాల్యూ కావాలి ఇక్కడ సాల్వ్ అంటే వేరియబుల్ అంటే ఎక్స్ వాల్యూ అనేది కావాలి. ఎక్స్ వాల్యూ అనేది దేనికన్నా తక్కువ ఉంటుందా, లేదంటే దేనికన్నా ఎక్కువ ఉంటుందా, లేదంటే ఏదన్నా రెండు వాల్యూస్ మధ్యన ఉంటుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఈ ఎక్స్ప్రెషన్లో మీకు ఏమేమి పోవాలి అంటే ఏమేమి రిమూవ్ అయిపోవాలి, ఓన్లీ ఎక్స్ కావాలి అంటే 3 ఒకటి క్యాన్సిల్ అయిపోవాలి, అలాగే 5 ఒకటి క్యాన్సిల్ అయిపోవాలి. అక్కడ ఉన్న ఆపరేషన్కి తగ్గట్టుగా మనం వాటిని రిమూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు -3 క్యాన్సిల్ అయిపోవాలంటే +3 చేయాలి. అలాగే 5 ఇక్కడ ఇంటూ చేస్తుంది ఎక్స్ని, సో అది రిమూవ్ అయిపోవాలంటే 5తో డివైడ్ చేయాలి. ఇలాగా మనము ఆ ప్రాబ్లంలో ఉన్న వేరియబుల్కి తగ్గట్టుగా మనం ఆపోజిట్ ఆపరేషన్స్ అప్లై చేసి దాన్ని బయటికి తీస్తామన్నమాట. అర్థమైందా? ప్రాబ్లం చూడండి మీకు ఇంకా బాగా క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ నేను ఏం చేశాను, ఈ -3 పోవాలి నాకు, అందుకని చెప్పి మొత్తం ఇన్ఈక్వాలిటీకి +3 చేసేసాం. మొత్తం ఇన్ఈక్వాలిటీకి చేసుకోవచ్చండి, ఇన్ఈక్వాలిటీకి ఏమి చేంజ్ ఉండదు ఓకేనా, ఎడిషన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం. అంటే ఇదిగోండి 8 - 3 5x - 3కి ఇదిగో +3 నేను గ్రీన్తో రాశాను కదా అది యాడ్ చేస్తున్నట్టు మీకు తెలియడం కోసం. అలాగే 7 + 3. ఇప్పుడు చెప్పండి -8 + 3 అంటే ఇదిగో -5, ఇక్కడ +3 - 3 క్యాన్సిల్, 5x < 7 + 3 10 సరిపోయిందా లేదా? ఇప్పుడు చూడు 3 రిమూవ్ చేసేసాం, ఇంకా మిగిలింది 5 ఉందండి. 5 ఎక్స్ని ఇంటూ చేస్తుంది, ఇంటూ చేసే 5ని రిమూవ్ చేయాలి అంటే డివిజన్ చేసేయడమే అంతే. సో డివిజన్ చేసే నీకు ఒక డివిజన్ చేసినట్టు కూడా మీకు చూపించాను. -5/5 5x/5 10/5. సో 5 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే టోటల్గా -1 is < x is <2. ఎక్స్ వాల్యూ దేనికి మధ్యలో ఉందండి, -1కి 2కి మధ్యలో ఉంది అండ్ -1 కూడా తీసుకుంటుంది. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు, -1 క్లోజ్ ఇంటర్వెల్ -1 ఓపెన్ ఇంటర్వెల్ 2. ఇందాక 2 కన్నా తక్కువ అన్నప్పుడు మనం ఏం చేసామండి, 2 నుండి ఇటు పక్కే అన్ని అంటే -∞ ఇలా పెట్టినాం. ఇప్పుడు ఏంటంటే రెండు వాల్యూస్కి మధ్యలో ఉందని మనకు తెలిసింది కాబట్టి ఫస్ట్ -1 2 రాసేసుకోండి. అంటే ఏ రెండు వాల్యూస్కి మధ్యన ఉన్నా కానీ మీరు ఇలా చేసుకోండి. తర్వాత 2 ఇన్వాల్వ్ అవుతుందా, ఐ మీన్ 2ని మనం ఇంక్లూడ్ చేయొచ్చా, చేయకూడదు కాబట్టి ఓపెన్. -1 ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి -1 అంతే, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, అండ్ డయాగ్రామ్ కూడా చూద్దాం. డయాగ్రామ్ చూసుకుంటే ఇదిగో -1 కన్నా పెద్దది అంటే ఇది -1 అవుతుంది కాబట్టి షేడ్ చేసుకోవాలి. -1 కన్నా పెద్ద అంటే ఇవన్నీ వస్తాయి. అలాగే 2 కన్నా చిన్నది అంటే 2 కన్నా చిన్నది అంటే ఇవన్నీ వస్తాయి. 2 అవ్వట్లేదు కాబట్టి నేను షేడ్ చేయలేదు. ఇప్పుడు మనకు కామన్గా ఏ పార్ట్ ఉంది, కామన్గాని ఇదే కదా, అంటే ఏరియా అని కాదండి ఇక్కడ వాల్యూస్. అర్థమైందా? ఆ కామన్ పార్ట్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ రాసాను చూడండి, ఇది ఆన్సర్ ఇక్కడితో అయిపోయినట్టే.
బట్ వీ క్యాన్ సింప్లిఫై ద డబుల్ ఇన్ఈక్వాలిటీ బై స్ప్లిట్టింగ్ ఇంటూ ద టూ ఇన్ఈక్వాలిటీస్. పైన చెప్పాను కదా మనం ఎలా రెండు సపరేట్గా తీసుకుని కూడా సింప్లిఫై చేయొచ్చు అని చెప్పి. సో ఎలా అయినా మీకు ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది, అర్థమైందా? సరే, నేను ఇక్కడ సింప్లిఫికేషన్ ఇచ్చాను కాబట్టి ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ 10. ఇది కూడా మనకి డబుల్ ఇన్ఈక్వాలిటీ. చూడండి, జాగ్రత్తగా చూడాలి, సింప్లిఫికేషన్స్ మీకు బాగా రావాలి. -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 - 3x/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అని చెప్పి ఇచ్చారు. చూసుకోవాలి, ఈ మిడిల్ వాల్యూ చూసుకోవాలి. ఏముంది? 5 - 3x/2. దీని నుండి మనం ఎక్స్ని బయటికి తీసుకురావాలి, అంటే ఓన్లీ ఎక్స్ ఉండేలా చేయాలి. అంటే ఫస్ట్ ఈ 2ని రిమూవ్ చేయాలి. 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అంటే 2తో ఇంటూ చేస్తే సరిపోద్దేమో కదా, అవునా కదా? అంతే, 2తో ఇంటూ చేసేయండి. వెంటనే మల్టిప్లై విత్ 2. ఇదిగో 2 × -5, 2 ఇంటూ ఈ మొత్తం వాల్యూని 2తో ఇంటూ చేశాను, అలాగే 2 × 8. అర్థమైందా లేదా? ఇప్పుడు చూడు, 2 × -5 అంటే -10, ఇక 2 క్యాన్సిల్, 2 × 8 అంటే 16. సో టోటల్గా చూడు ఏమొచ్చిందో. ఇప్పుడు మళ్ళీ చూడు, నీకు ఎక్స్ కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ 5ని రిమూవ్ చేయాలి. 5 ఇక్కడ +5 ఉంది, +5 రిమూవ్ అయిపోవాలంటే మనం మైనస్ చేయాలి, అంతే. సో సబ్ట్రాక్టింగ్ 5 -10 ఇక్కడ ఉన్న వాల్యూ, దీనికి -5, అలాగే 5 - 3x -5, 16 -5. సో -10 -5 అంటే -15 అండి. ఇక్కడ +5 -5 క్యాన్సిల్, జాగ్రత్తగా చూసుకోవాలి. -3x ఇక్కడ 16 - 5 అంటే 11. సరిపోయిందా? ఇప్పుడు ఒక్కసారి రఫ్ చేసేద్దాము. సరే చెప్పేసారి. ఇప్పుడు ఎక్స్కి ఇంకా ఉన్నదేంటి? -3 మల్టిప్లై చేస్తుంది. -3 మల్టిప్లై చేస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే -3తో డివైడ్ చేయాలి. బాగుంది, కానీ నువ్వు నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నావు. సో ఇన్ఈక్వాలిటీస్ని రివర్స్ చేసాయి. సో చూడు, -15/-3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు becomes greater than or equal to -3x/-3 less than or equal to becomes greater than or equal to and 11/-3. ఇప్పుడు చూడు, మైనస్ క్యాన్సిల్, ఇది 3 టేబుల్గా 5 టైమ్స్ క్యాన్సిల్, ఇక్కడ -3 క్యాన్సిల్, అంటే టోటల్గా 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -11/3. జనరల్గా మనం స్మాల్ వాల్యూ లెస్ దెన్ వేరియబుల్ లెస్ దెన్ లార్జ్ వాల్యూ అన్నట్టు రాస్తాం. అంటే లార్జ్ వాల్యూ ఇటు సైడ్ రాస్తాం రైట్ సైడ్, స్మాల్ వాల్యూ ఇటు సైడ్ రాస్తాం. ఇంటర్వల్స్లో కూడా చూడండి మీరు, ఇప్పుడు ఇందాక పైన -1కి 2కి మధ్యలో ఉందన్నప్పుడు ఇది -1 అనేది చిన్న వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్, 2 అనేది పెద్ద వాల్యూ కాబట్టి రైట్ సైడ్, అలా రాస్తాం అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూస్ రాస్తాము. అంటే ఎందుకు ఇలా రాస్తామంటే జస్ట్ మనకి తెలియడం కోసం. ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఏదైనా చూడండి, లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ వాల్యూ తగ్గిపోతుంది, రైట్కి వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. జస్ట్ దాని యొక్క రిప్రజెంటేషన్ అంతే. ఓకే, ఇక విషయానికి వచ్చేస్తే, సో ఇక్కడ ఉన్న దాంట్లో చిన్నది ఏంటంటే -11/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. ఓకే, సారీ, -11/3. ఇది యాక్చువల్లీ సింబల్ ఎలా చదవాలి? దీన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చదవాలి. అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -11/3 అని చదవాలి. అంటే దీని అర్థం ఏంటి? -11/3 కన్నా x పెద్దది లేదా ఈక్వల్ అవ్వచ్చు, అండ్ x కన్నా 5 పెద్దది లేదా ఈక్వల్ అవ్వచ్చు. అంటే దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? -11/3 అనేది x కన్నా చిన్నది. మీకు చూసుకోవాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదండి, మీకు చూసుకోవాల్సిందల్లా చెప్తాను చూడండి. ఇవి పాయింట్స్ చూసుకోండి, ఎటు సైడ్కి చూపిస్తున్నవి ఎక్స్ కాబట్టి ఎక్స్ పెద్దది దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఫస్ట్ -11/3 రాసి, ఇందులో ఏది పెద్దది? ఎక్స్ పెద్దది కాబట్టి ఎక్స్కి పెట్టు పాయింటింగ్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎక్స్ కన్నా 5 పెద్దది, సో ఎక్స్ కన్నా 5 పెద్దది కాబట్టి 5కి పెట్టు, అంతే. ఓకే, మీకు ప్రాబ్లం చేసే కొద్దీ అలవాటు అవుతుంది, నో ప్రాబ్లం. మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏమీ బాధపడద్దు, అర్థమైందండి? సరే, అంటే -11/3కి 5కి మధ్యలో ఉంది, ఇంక్లూడింగ్ -11/3 అండ్ ఇంక్లూడింగ్ 5 ఆల్సో. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఓపెన్ కాదు, క్లోజ్డ్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ -11/3 క్లోజ్డ్ ఇంటర్వెల్ 5. ఓకే, ఎగ్జాంపుల్ 11, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి మనకి ఇక్కడ 2 ఇన్ఈక్వాలిటీస్ సెపరేట్గా ఇచ్చారండి. 10th క్లాస్లో మనం ఆల్రెడీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూసాం. లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 2x + 3y = 5, x - 2y = 7 ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి అడిగేవారు. అంటే సిస్టమ్ అంటే మోర్ దెన్ 1 అన్నట్టు. ఓకేనా? అంటే ఈ రెండింటినీ సాల్వ్ చేసి మనకి సొల్యూషన్ ఎంతో చెప్పాలి. రెండింటిని అంటే ఏంటి? సపరేట్గా రెండింటిని సాల్వ్ చేసి సొల్యూషన్స్ కాదు, రెండింటిని సాల్వ్ చేసి టుగెదర్ మనకి సొల్యూషన్ చెప్పాలి.
ఓకే, ఇప్పుడు అలాగే మనము దీన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం, తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం, రెండింటిని కంబైన్ చేసి సొల్యూషన్ చెప్తాం. ఓకే సరే చూడండి, గివెన్ ఇన్ఈక్వాలిటీస్ రాసుకున్నానండి. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ తీసుకున్నాను, 3x - 7 is less than 5 + x. xని ఇటు ట్రాన్స్పోజ్ చేసి 7ని ఇటు ట్రాన్స్పోజ్ చేసి సింప్లిఫై చేస్తే 2x less than 12 వస్తుంది. బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, x is less than 6. మీరు ఇలాగా 2 వేసి ఎగ్జామ్లో క్యాన్సిలేషన్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా x is less than 6 అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ ఇన్ఈక్వాలిటీ 11 - 5x less than or equal to 1. 11 అంటూ ట్రాన్స్పోజ్ చేసేస్తే 1 - 11 అంటే -10. ఇక్కడ చూడండి -5x is less than or equal to -10. ఫస్ట్ మైనస్తో బోత్ సైడ్స్ ఇంటూ చేయండి. మైనస్తో బోత్ సైడ్స్ ఇంటూ చేస్తే ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోతుంది. సో 5x is greater than or equal to 10. అప్పుడు 5 టేబుల్లో మనకి 10 2 టైమ్స్ కాబట్టి x is greater than or equal to 2 వచ్చింది. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసేటప్పుడు లెస్ దాన్ 6, సెకండ్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసేటప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ని మనము నెంబర్ లైన్ మీద వేసుకుందాం, అంటే దీన్ని గ్రాఫ్ అని కూడా మనం అనవచ్చు. సో 0 1 2 3 4 5 6 వరకు 7 8 కూడా వేసుకున్నానండి. అంటే ఇక్కడ మనకి నెంబర్ 6 ఉంది కదా అలా, అందుకోసం అండ్ సో అని చెప్పి ప్లస్ ఇన్ఫినిటీ పెట్టేశాను. అండ్ ఇంకా నెగిటివ్ సైడ్ పెద్దగా వేయలేదు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఏమీ లేవు మనకి, బట్ రిప్రజెంటేషన్ కోసం కొన్ని వేయండి అంతే. ఫస్ట్ చూసేద్దాము, లెస్ దెన్ 6, ఎక్స్ లెస్ దెన్ 6 అంటే ఇదిగో 6 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి 6 నుండి ఈ తర్వాత అన్నీ వస్తాయి. తర్వాత x is greater than or equal to 2, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి షేడ్ చేసేసాం. 2 కన్నా ఎక్కువ అంటే ఇవన్నీ వస్తాయి. సో కంబైన్ చేస్తే ఇంటర్సెక్షన్ అంటే కామన్ పార్ట్ ఇదే కదండి, అంటే 2 కన్నా 2 అవ్వచ్చు, 2 కన్నా ఎక్కువ అవ్వచ్చు, బట్ 6 కన్నా తక్కువ అవ్వాలి. 2 is less than or equal to x అంటే 2 కన్నా ఎక్కువ అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు, అందుకని ఈక్వల్ టు, బట్ 6 కన్నా తక్కువ అవ్వాలి, 6 అవ్వకూడదు కాబట్టి లెస్ దాన్. అర్థమైందా? అంతే. ఎగ్జాంపుల్ 12 అండి. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఏ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, అంటే ఎగ్జాంపుల్ HCl అని అనుకుందాం, దీన్ని వాటర్తో మిక్స్ చేసేస్తే మనకి రిజల్టెంట్ సొల్యూషన్ వస్తుంది కదండి, దాన్నే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అని చెప్తాం. ఓకే సరే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ టు బి కెప్ట్ బిట్వీన్ 30 degrees and 35 degrees Celsius. అంటే ఈ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ 30 degrees Celsiusకి మరియు 35 degrees Celsiusకి మధ్యలో ఉందంట. వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్హీట్? అంటే సింపుల్గా మనము ఇది సెల్సియస్లో ఉంది కదండి, డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు మనం వీటిని కన్వర్ట్ చేసి డిగ్రీ ఫారెన్హీట్లో ఈ టెంపరేచర్ అనేది దేనికి మధ్యన ఉంటుందని చెప్పి అడుగుతున్నారు అంతే. ఆ కన్వర్షన్కి సంబంధించిన ఫార్ములా కూడా మనకి ఇచ్చేసారు. ఓకే చూడండి, టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ అని చెప్పి ఇచ్చారు కదండి, ఇది క్వశ్చన్లో ఇచ్చింది రాశాను. నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ అనేది 30 degrees సెంటీగ్రేడ్కి, సెంటీగ్రేడ్ కాదు సెల్సియస్, 30 degrees సెల్సియస్, 30 degrees సెల్సియస్కి అలాగే 35 degrees సెల్సియస్కి మధ్యలో ఉందని చెప్పి ఇచ్చారు. నేను ఈ టెంపరేచర్ని Cతో రిప్రజెంట్ చేసుకుంటున్నాను, అంటే ఈ C అనేది 30కి 35కి మధ్యలో ఉంది. సో మ్యాథమెటికల్గా ఇదే కదండి మీనింగ్, 30 is less than C is less than 35, అంటే 30 degrees కన్నా ఎక్కువ ఉంది, 35 degrees కన్నా తక్కువ ఉంది అని అర్థం. ఇప్పుడు C ప్లేస్లో మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చండి, C is equal to 5/9 times F minus 32. సో C ప్లేస్లో నేను ఇది రాసేస్తాను. ఇప్పుడు మనకి ఈ F అనేది, అంటే ఈ ఫారెన్హీట్లో టెంపరేచర్ అనేది దేనికి మధ్యన ఉంది అనేది మనం చెప్పాలన్నమాట. అర్థమైందా? చూడండి, ఇది చెప్పాలి అంటే ఈ ఫస్ట్ 5/9ని మనము ఎలిమినేట్ చేయాలి. 5/9ని ఎలిమినేట్ చేయాలంటే 9/5తో మల్టిప్లై చేసాం అనుకోండి, 5/9ని ఏమవుతుందండి 1 అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా అంతే. వెంటనే 9/5తో ఇంటూ చేసేయండి, బోత్ సైడ్స్ కదా, మొత్తం ఇన్ఈక్వాలిటీని. సో మల్టిప్లై చేస్తే ఇది 6 times క్యాన్సిల్, 9 into 6 అంటే 54, ఇది మొత్తం క్యాన్సిల్. సో F minus 32, ఇది 7 times క్యాన్సిల్, 9 7 63, సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ -32 ఉందండి,
-32. ఇది క్యాన్సిల్ అంటే రిమూవ్ అవ్వాలంటే +32 చేయాలి. మొత్తం ఇన్ఈక్వాలిటీ మొత్తానికి కూడా 32ని యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 54 + 32 is less than f is less than 63 + 32 అంటే 86 is less than f is less than 95. అంటే దీని అర్థం ఏంటి? రిక్వైర్డ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ is 86 degrees Fahrenheit less than టెంపరేచర్ is less than 95 degrees Fahrenheit అన్నమాట. అర్థమైందండి? అంటే ఇచ్చిన టెంపరేచర్ అనేది సెల్సియస్లో 30కి 35కి అని చెప్పి ఇచ్చారు. ఇదే టెంపరేచర్ని మనము ఫారెన్హీట్లో దేనికి మధ్యన ఉంటుందని చెప్పి అడిగారు. అదే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో అంతే. ఎగ్జాంపుల్ 13 అండి, చూడండి జాగ్రత్తగా. ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాజ్ 600 liters ఆఫ్ ఏ 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ మీకు అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 100 ml సొల్యూషన్ తీసుకుంటున్నానండి. ఈ సొల్యూషన్. సో ఇందులో 12% యాసిడ్ అంటే దాని అర్థం 12 ml యాసిడ్ ఉంటుంది, మిగిలిన 78 ml వాటర్ ఉంటుంది అని అర్థం. అర్థమైందండి ఇప్పుడు మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 liters తీసుకున్నాం అనుకోండి ఈ సొల్యూషను. ఇందులో 12 liters ఏమో యాసిడ్ ఉంటుంది, మిగిలిన 78 liters ఏమో వాటర్ ఉంటుంది. అది 12% యాసిడ్ అంటే. అంటే 100కి 12 నువ్వు లీటర్స్ తీసుకుంటావో మిల్లీ లీటర్స్ తీసుకుంటావో ఏదైనా కానీ నువ్వు ఎన్ని తీసుకుంటే అందులో 100కి 12 యాసిడ్ ఉంటుంది అన్నమాట. అంటే 12%, 100%కి 12% యాసిడ్ ఉంటుందని అర్థం. ఓకే, సరే. ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ 600 liters ఆఫ్ 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. ఇలాంటి సొల్యూషన్ 600 liters ఉందంట. 12% యాసిడ్ ఉన్న సొల్యూషన్ 600 liters ఉందంట. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఏ 30% యాసిడ్ సొల్యూషన్? 30% యాసిడ్ సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ ఎన్ని లీటర్స్ మస్ట్ బి యాడెడ్ టు ఇట్ అంటే దీనికి ఇనీషియల్గా తీసుకున్న సొల్యూషన్కి 30% యాసిడ్ ఉన్న సొల్యూషన్ ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి? సో దట్ యాసిడ్ కంటెంట్ ఇన్ ద రిజల్టింగ్ మిక్సర్ విల్ బి మోర్ దెన్ 15% బట్ లెస్ దెన్ 18%. అంటేనండి దీని అర్థం ఇనీషియల్గా 12% యాసిడ్ సొల్యూషన్ ఉన్నది 600 liters ఉంది. 600 liters ఉంది. దీనికి 30% యాసిడ్ సొల్యూషన్ అనేది ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తే సో దట్ ఈ టోటల్ యాసిడ్ పర్సంటేజ్ అనేది ఒక్క నిమిషము ఈ టోటల్గా ఉన్న యాసిడ్ కంటెంట్ అంటే యాసిడ్ పర్సంటేజ్ అనేది 15%కి మరియు 18%కి మధ్యలో ఉండాలి అని చెప్పి ఇచ్చారండి. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఇది ఎన్ని లీటర్సో మనకి తెలియదు కాబట్టి ఈ ఎక్స్ అని అనుకుంటాం. అంటే ఎక్స్ లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ని దీనికి కలుపుతాం, యాడ్ చేసి అప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని ఫామ్ చేస్తాం అన్నమాట. చూడండి మీకు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాజ్ 600 liters ఆఫ్ 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. ఇది క్వశ్చన్లో ఇచ్చిందే. ఎక్స్ లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ నేను చెప్పాను కదండి. 30% యాసిడ్ సొల్యూషన్ ఉన్నది ఎక్స్ ఎన్ని లీటర్స్ కలపాలని చెప్పి అడిగాడు ఇక్కడ. అవునా, నేను అది తెలియదు కాబట్టి ఎక్స్ లీటర్స్ అనుకుంటున్నాను. ఎక్స్ లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆ ఎక్స్ వాల్యూ అనేది దేనికి మధ్యన ఉన్నది అనేది ఇన్ఈక్వాలిటీ బట్టి వస్తుంది. ఇప్పుడు నాకు టోటల్ మిక్సర్ ఎన్ని లీటర్స్ అవుతుందండి? మొదట ఇదేమో 600 liters అవుద్ది. ఇప్పుడు మనం కలిపింది ఎక్స్ అంటే టోటల్గా ఎక్స్ ప్లస్ 600 liters ఉంటుంది మన దగ్గర ఇప్పుడు సొల్యూషన్ మొత్తం కూడా. సరే చూడండి, ఇప్పుడు టోటల్లో యాసిడ్ కంటెంట్ అనేది ఎంత ఉంటుంది? అంటే 30% ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్లో 30% ఉంటుంది యాసిడ్ కాబట్టి 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ 600 liters 12% యాసిడ్ సొల్యూషన్ మన క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి 12% ఆఫ్ 600. అర్థమైందండి? ఇది యాసిడ్ పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది మొత్తం హోల్ మిక్సర్లోని. ఓకేనా? టోటల్ మిక్సర్లో యాసిడ్ కంటెంట్ ఎంతో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసామండి. 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ 12% ఆఫ్ 600. క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఈ యాసిడ్ కంటెంట్ అనేది రిజల్టింగ్ మిక్సర్లో యాసిడ్ కంటెంట్ అనేది 15% కన్నా ఎక్కువ ఉండాలి, 18% కన్నా తక్కువ ఉండాలి అని చెప్పి ఇచ్చారు.
అయితే ఇక్కడ 15% అంటేనండి 15% ఆఫ్ టోటల్ అని అర్థం. సో టోటల్ మిక్సర్లో 15% ఆఫ్ యాసిడ్ ఉన్నప్పుడు దానికంటే మనము కంటెంట్ టోటల్ మిక్సర్ యాసిడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా, టోటల్ మిక్సర్లో ఉన్న యాసిడ్ కంటెంట్ ఇది దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉండాలని చెప్పి ఇచ్చారు. అలాగే 18% కన్నా తక్కువ ఉండాలని చెప్పి ఇచ్చారు కదా, అంటే ఏంటి 18% ఆఫ్ టోటల్లో ఉన్న యాసిడ్ కంటెంట్ కంటే మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన యాసిడ్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలని చెప్పి ఇచ్చారు. సో అందుకనే మనం ఫైండ్ అవుట్ చేసిన యాసిడ్ కంటెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 15% ఆఫ్ టోటల్. క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఎక్కువ ఉండాలి అన్నారు కాబట్టి ఇక్కడ చాలామంది 15% అంటే ఓన్లీ 15/100 వేస్తారండి. అంటే ఆ పర్సెంట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టోటల్లో ఉన్న యాసిడ్ పర్సెంట్. ఓకేనా, అది. సో దట్స్ వై 15% ఆఫ్ x + 600 లీటర్స్, టోటల్ x + 600 కదా, కాబట్టి x + 600 అని చెప్పి రాసాం. అలాగే మనకి ఇది సెకండ్ ఇన్ఈక్వాలిటీ, రెండు ఇన్ఈక్వాలిటీస్కి నేమింగ్స్ ఇచ్చుకోండి 1, 2 అని చెప్పి. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. 30% ఆఫ్ x అంటే ఏంటండి 30/100 టైమ్స్ x ప్లస్ 12% ఆఫ్ 600 అంటే 12/100 టైమ్స్ ఆఫ్ 600 గ్రేటర్ దెన్ 15% ఆఫ్ x + 600 అంటే 15/100 టైమ్స్ x + 600. ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దండి. చూడండి 30 × x 30x, 12 × 600 7200. ఇక్కడ 15 ఈ వాల్యూ అంటే 15 × x 15x, 15 × 600 అంటే 9000. ఇక్కడ డినామినేటర్గా 100 ఉంటుంది, ఇక్కడ కూడా డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి రెండింటిని యాడ్ చేసేయచ్చు మనం. సో అప్పుడు ఓవరాల్గా మనకి ఏమొస్తుంది 30x + 7200/100 గ్రేటర్ దెన్ 15x + 9000/100 వస్తుంది. బోత్ సైడ్స్ 100 క్యాన్సిల్ అయిపోద్దండి. సో అందుకని నేను డైరెక్ట్గా ఇది రాసేసాను ఇక్కడ. సో ఇక మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 120 వస్తుంది. అలాగే ఇదే విధంగా సెకండ్ ఇన్ఈక్వాలిటీ మనం ఫైండ్ చేసాం కదా, దీన్ని కూడా సాల్వ్ చేసుకుంటే మీకు x ఈజ్ లెస్ దాన్ 300 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, హియర్ వీ గెట్ x ఈజ్ గ్రేటర్ దాన్ 120 బట్ లెస్ దాన్ 300. అంటే 120 ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 300. అసలు x అంటే ఏంటంటే మనకి 30% యాసిడ్ ఉన్న సొల్యూషన్ అన్నమాట. ఎన్ని లీటర్స్ తీసుకున్నామో అనేది, అంతే కదా, 30% యాసిడ్ ఉన్న సొల్యూషన్ ఎన్ని లీటర్స్ తీసుకున్నామో అనేది x చెప్తుంది. సో అందుకని నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ 30% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ విల్ హ్యావ్ టు బి ఎన్ని తీసుకోవాలి, 120 లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోవాలి బట్ 300 లీటర్స్ కన్నా తక్కువ తీసుకోవాలి. ఈ మధ్యలో నువ్వు ఏది తీసుకున్నా అక్కడ క్వశ్చన్కి ఇచ్చిన కండిషన్స్ అన్నీ, అంటే ఈ 3 కండిషన్స్ కూడా, ఐ మీన్ 3 అంటే ఇది ఇచ్చారు కదా, పర్సంటేజ్ అనేది తక్కువ అవ్వాలి ఎక్కువ అవ్వాలి అని చెప్పి కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి అన్నమాట. అంటే కంప్లీట్గా ఇక్కడ డైలీ లైఫ్లో ఉన్న ఒక ఎక్స్పెరిమెంట్, సైన్స్లో ఉన్న ఒక ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనండి, మనం కాన్సెప్ట్ ఎంత బాగా నేర్చుకున్నప్పటికీ, ఫార్ములాస్ ఎంత బాగా చదివినప్పటికీ ఇలా డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ని మనం సాల్వ్ చేయగలగాలి. ఇవి కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి, కొంచెం కష్టంగా అనిపిస్తాయి పార్ట్. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఆ క్వశ్చన్ మీకు బాగా అర్థం అవ్వాలి. అర్థమైందండి, అది అర్థం అవ్వడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దాన్ని మళ్ళీ 1-2 సార్లు చదువుకుంటే మీకు బాగా గుర్తుంటుంది, బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ PDF కోసం ఈ వీడియో కింద కామెంట్స్లో ఇన్ఈక్వాలిటీ అని చెప్పి కామెంట్స్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.